హైదరాబాద్ రవీంద్ర భారతిలో తన ఆటపాటలతో హోరెత్తించారు గాయకుడు ఏపూరి సోమన్న. ఏపూరి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాపాలనకు పాటల నీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రజాపాలన పాటల సీడీని ఆవిష్కరించారు. ఉద్యమానికి దారు లేదమా, త్యాగాలతో వర్ధమా, మన ఉద్యమానికి దారు లేదమా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా. త్యాగాలతో పడదమా, నల్ల ఉద్యమానికి దారు లేదమా. త్యాగాలతో వర్ధమా, మన ఉద్యమానికి దారు లేదమా. భారత రాజ్యాంగమే పడుగులకు రక్షణంటూ గుండె గుండెనొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా. గుండె గుండెనొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా. గుండె గుండెనొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా. పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా. పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమైదమా. పల్లె పల్లె తిరిగి వద్దామా, ప్రజాపాలనలో భాగమైదమా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను పోదమా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా. సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండకు పోదమా. మల్ల త్యాగాలతో పడదమా, ఉద్యమానికి దారు లేదమా. మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారు లేదమా. మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారు లేదమా. గుండె గుండెనొకటి చేద్దామా, దండోర మోగిద్దామా. గుండె గుండెనొకటి చేద్దామా, మల్ల దండోర మోగిద్దామా. ఉప్పల మనసూరు చరిత ధర్మాభిక్షము గణతం, మల్లు స్వరాజ్యమ్మ సాకలి ఐలమ్మ. మల్లు స్వరాజ్యమ్మ సాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యమ్మ సాకలి ఐలమ్మ. మా రోజు వీరన్న పెళ్లి లలితమ్మ, ఉప్పల మనసూరు మన ధర్మాభిక్షమన. ఉప్పల మనసూరు మన ధర్మాభిక్షము. ఒక చిన్న ప్రభుత్వంలో ఒక చిన్న విభాగాన్ని ఎంత నీచంగా పరిపాలన జరిగిందోనే నా మనసు కాలిపోయి ఆవేదన చెందుతున్న సమయం. అంటే ఒక బిట్టు ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథులు ఒక చిన్న విభాగంలోనే ఇంత అవకతవకలు, ఇంత అనర్థాలు, ఒక సిస్టమ్ లేకుండా పనిచేసింది అంటే మొత్తం డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పరిపాలన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే గుండె రగిలిపోతుంది, నాకైతే మనసు బాధ గాయపరిచిపోయింది. ఎంత గాయపరిచిపోయిందంటే ఎంతోమంది త్యాగాలతోని ఏర్పడ్డ తెలంగాణకు విలువ లేకుండా పోయింది అనే మనసు చాలా గాయమైపోయింది. సో ఆ గాయాన్ని పూడ్చుకోవాలి మనమే, మరొక్కసారి మనమే ఉద్యమం చేయాలి. ఎందుకంటే మన కోసం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం మనం సాధించుకున్న ప్రభుత్వం. 500 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారే, అధికారంలోకి వచ్చిన తర్వాత దున్నేవాడికే భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలని నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడితే భూమి రాలేదు. తద్వారా మేమందరం ఏమైనాం, నక్సలైట్ ఉద్యమంలో చేరాం, దున్నేవాడికే భూమి వస్తుందని. కానీ నక్సలైట్ ఉద్యమంలో కూడా వందలాది ఎకరాల భూమి పంచాము గడ్డి పట్టాలు ఇవ్వలేకపోయాం. మరి ఆ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పట్ట కాగితము దొరల దగ్గర ఉంది. పేదోడికి భూమి లేదు, కానీ పేదోడు మాత్రం ఎర్ర జెండాలు బాతుకొని భూములలో జెండాలు బాతుకొని సేద్యం చేసుకుంటున్నాడు. 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామం ఏంటంటే, ఎప్పుడైతే నైజాంకి వ్యతిరేకంగా పోరాడి భూములు పేదవాడికి పంచి
నక్సలైట్లుగా తయారై భూముల్ని మొత్తం పేదవాళ్లకు పంచి దొరల్ని ఊరు దాటిస్తే ఈ దొర అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పరిణామం ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఉన్న దొర కూడా ఇస్రూరు రామచంద్రారెడ్డి మనవడు మనవలను కూడా అమెరికా నుంచి తీసుకొచ్చి బాజాభజంత్రీలతోటి కలెక్టర్ పోయి హెలికాప్టర్ ఎక్కించుకొని మళ్ళా గడీలలో దీపాలు పెట్టి భూములకెళ్ళి పేదవాళ్లను తరిమేసి ఆ భూముల్ని మొత్తం కూడా పట్టా చేసి ఇచ్చిన గనుడు.